హే గాయ్స్, ఈరోజు వీడియో వచ్చేసి సింపుల్ అండ్ ఈజీగా వెజ్ మోమోస్ మనం ఇంట్లోనే ఎలా తయారు ఈ చేసుకోవాలో వీడియోలో చూసేద్దాం వచ్చేయండి. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని 1 కప్ మైదాన్ని యాడ్ చేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కూడా ఒక ముద్దలా తయారు చేసుకోవాలి. సో మనకి ముద్దలా కలిసిపోయిన తర్వాత కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి పైన అలా అప్లై చేసేసి మూత పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ మనం పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టఫింగ్ తయారు చేసుకుందాం వచ్చేయండి. సో ఇక్కడ నేను 2 ఆనియన్స్, 2 క్యారెట్ అలానే క్యాబేజ్ తీసుకొని నేను ఆనియన్ కట్టర్లో కట్ చేసేసుకుంటున్నాను. మీరు సన్నగా కట్ చేసుకోవాలి, లేదా తురుముకున్నా కూడా బాగా వస్తుంది. సో ఫస్ట్ ఒక ప్యాన్ తీసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లోకి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ అలానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. సో అవి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ యాడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసేసి ఒక 80% కుక్ అవనిచ్చేయాలి. మనకి వెజిటేబుల్స్ అన్నీ మంచిగా 80% కుక్ అయిపోయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్ అండ్ 1 టేబుల్ స్పూన్ వెనిగర్ యాడ్ చేసి మొత్తం అంతా మిక్స్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. మనం ఇందాక కలిపి పెట్టుకున్న పిండి ఉంది కదా, దాన్ని చిన్న చిన్న రౌండ్గా ముద్దల కింద తీసుకుని చపాతీలా చేసేసుకోవాలి. చపాతీలా చేసుకున్న తర్వాత మనం స్టఫ్ ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ స్టఫ్ని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీలా చేసుకున్నది ఉంది కదా బేస్, సో దాని మీద మనం ఈ స్టఫ్ పెట్టేసి మొత్తం అంతా క్లోజ్ చేసేయాలి. సో షేప్ చూస్తున్నారు కదా, మోమోస్ షేప్లో మనం క్లోజ్ చేసేయాలి. సో అలా మొత్తం అన్నీ కూడా తయారు చేసేసుకోవాలి మోమోస్ అనేవి. ఇప్పుడు నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్ర యూస్ చేస్తున్నాను. సో వాటర్ యాడ్ చేసేసి మనం ఇడ్లీకి పెట్టుకున్నట్టే పెట్టుకొని ఈ మోమోస్ అన్నిటిని కూడా అందులో పెట్టేసుకోవాలన్నమాట. ఇడ్లీ పాత్రలో పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ కుక్ అవని. మోమోస్కి చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. ప్యాన్లోకి హాఫ్ కప్ వాటర్ యాడ్ చేయాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసి 8 to 6 ఎండుమిర్చిని యాడ్ చేయండి. అలానే చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం, అలానే మీడియం సైజ్ అయితే 3 లేదా చిన్నవి అయితే 4 టమోటాస్ తీసుకొని కట్ చేసుకుని యాడ్ చేసుకుని కుక్ అవనిచ్చేయండి. మెత్తగా కుక్ అయిపోయిన తర్వాత దీన్ని తీసుకుని మనం గ్రైండ్ చేయాలన్నమాట. మొత్తం అంతా కూడా గ్రైండ్ పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ప్యాన్లోకి ఆయిల్ యాడ్ చేసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా యాడ్ చేసి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ 1 టేబుల్ సోయా సాస్ యాడ్ చేసుకుని 2 మినిట్స్ కుక్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకి చట్నీ కూడా రెడీ అయిపోయినట్టే. సో చట్నీ అండ్ మోమోస్ కూడా రెడీ అయిపోయినాయి మనకి. చాలా టేస్టీగా ఉంటాయి. డెఫినెట్గా ట్రై చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.